మీ అందరికీ శాలం. నిర్గమకాండము 12వ అధ్యాయము 2వ వాక్యంలో నెలలలో ఇది మీకు మొదటి నెల అను మా వీడియోను ఎంపిక చేసుకున్నందుకు మీకు నా ధన్యవాదములు. నా ఛానల్లో ప్రతి వీడియోలను సత్యం విషయమై వివేచన చేయు వారి కొరకు లోతైన మర్మములతో కూడిన మీరెన్నడూ వినని క్రొత్త సంగతులు వినుచున్నారు. వినండి, వినిపించండి, వివేచించండి. సబ్స్క్రైబ్ బటన్ ప్రెస్ చేయడం మర్చిపోకండి. మీకు ఏ విధముగా నష్టం ఉండదు. షేర్ చేయడం మర్చిపోకండి, మరొకరికి ఉపయోగపడును అని నా మనవి. టాపిక్లోకి వెళ్దాం. జాగ్రత్తగా వినండి, చివరి వరకు వీక్షించండి. ఈ సృష్టి యొక్క కాలచక్రం మరో కొత్త గడియ, నెల, సంవత్సరము, పండుగలు, విశ్రాంతి దినములు, నియామక కాలములు, ఉత్సవ దినములలోనికి కలవుతో పాటు మనము కూడా అడుగు పెట్టబోతున్నాం. మరియు కాలముతో పాటు ప్రకృతి వసంత ఋతువును సంతరించుకొనుచూ ఉన్నది. అనగా వసంత ఋతువు నుండి మరో వసంత ఋతువు వరకు ఒక సంవత్సరముగా పరిగణించవలసి ఉన్నది. కావున వసంత ఋతువు సమీపమాయను. లేఖనము ఎల్లప్పుడూ జీవము కలిగి ఉంటుంది. అనగా ఆ వాక్కు బ్రతికే ఉంటుంది. దానికి మరణము అనున్నది లేనే లేదు. ఏ మానవుడు ఆ లేఖనములను రద్దు చేయలేడు, చెరిపివేయలేడు, కొట్టివేయబడదు. మానవులకు ఆ అర్హత లేనే లేదు. అలా రద్దు చేసిన లేదా మార్పులు చేసిన అది నేరము, ఆజ్ఞాతిక్రమము లేదా పాపముగా సృష్టికర్తచే పరిగణించబడుతుంది. సంవత్సరము ఆరంభము లెక్కించినప్పుడు ఒక్క దినము తప్పు లెక్కించిన, అశ్రద్ధ వహించిన, అలక్ష్యము చేసిన, వివేచించకపోయినా మీలో ఎంత మాత్రము ఆయన ఆత్మ బీజము జీవము లేనివారై ఉండి మరణమందు నిలిచిన వారి మృతులైన వారు సమాధిలో ఉన్న మాదిరిగా మన దేహము ఆయనకి సున్నము కొట్టిన సమాధి వలె ఆగుపడును. ఆదాము ఏ విధముగా జీవించే ప్రాణి ఆయను, మనమందరము జీవించు ప్రాణులము లేదా సమస్త జీవరాశులు ఎలా జీవించి ఉన్నవో అదే మాదిరిగా సోల్ అనగా మృతమై ఉన్న మానవ ఆత్మ కలిగి ఉంటాము. అందువలన ఆయన దృష్టిలో మృతుల వలె ఉన్న మనము జీవించి ఉండవలన లేదా మృతులలో నుండి లేచిన మాదిరిగా ఉండవలన సంచకరువు ఆత్మ ఆయనచే అనుగ్రహించబడవలసి ఉన్నది. అనగా ఆయన ఆత్మ అను సంచకరువు లేదా స్పిరిట్ లేనందున మృతులమే. అంచేత ఇది గమనించి ఆత్మ విషయంలో దీనత్వము చెందవలసి ఉన్నది. అప్పుడు ఆయన ఆత్మను నిశ్చయముగా దయచేయును. మనము జీవించి ఉన్నామా లేదా అను సాక్ష్యము ధర్మశాస్త్రము కలిగి ఉన్నది. అనగా లేఖనములో రాయబడిన విధముగా వాటి క్రియలను అనుసరించే వారిని మాత్రమే జీవము గల ధర్మశాస్త్రము, జీవింపచే శక్తి గల ధర్మశాస్త్రము సాక్షిగా మన ముందు నేటికి ఉన్నది. అది తీర్పు తీర్చు అధికారము కలిగి ఉన్నది. కావున ధర్మశాస్త్రము మేలైనది. ఆరాధన దినములు, విశ్రాంతి దినములు, పని దినములు, పండుగలు, నియామక కాలములు, ఉత్సవ దినములు, ఋతువులు మొదలగునవి అనుసరించుట జీవపు క్రియలు అయి ఉన్నవి. ధర్మశాస్త్రము కొట్టివేయబడినది, రద్దు చేయబడినది, అది యూదులకు మాత్రమే చెందింది అని భావించే వారికి మనమేమీ చెప్పజాలము. ధర్మశాస్త్రమునే అనుసరించుచున్నాము, అనుసరించాలి అనుకుని వారు యూదుల రబ్బీలు అనుసరించు లేదా జుడాయిజం వారు అనుసరించే ధర్మశాస్త్రము ధర్మబద్ధముగా, న్యాయబద్ధముగా, సత్యధర్మముగా, లేఖనములకు అనుకూలముగా ఉన్నదా లేదా మార్పులు చేయబడినవా అని వివేచన చేయవలసి ఉన్నది. ఒకవేళ ధర్మశాస్త్రము మార్పులు చేయబడితే సమస్త ధర్మక్రియలు అనుసరించవలసిన దినములలో కాకుండా వేరువేరు దినములలో అనుసరిస్తే ధర్మశాస్త్ర క్రియా విధానము మారిపోతాయి. మానవులు సృష్టికర్త మహారాజు నియమించిన ఆజ్ఞలతో కూడిన చట్టమును ఉల్లంఘించిన వారమై నేరస్తులము అగుదము. ఈ వీడియోలో సత్యబద్ధమైన ధర్మ విధిని వివరించుచున్నాము. చివరి వరకు వీక్షించి సరిదిద్దుకొనవలసి ఉన్నది అని మీకు మనస్సాక్షి చెబితే సరిదిద్దుకొనండి. ఆయన శిక్షా విధికి గురి కాకుండా ఉండండి. కావున వసంతకాలము ఏ దినం నుంచి ప్రారంభించవలనో,
సంవత్సరములో మొదటి నెల, నెలలో మొదటి దినము, దిన ప్రారంభములో మొదటి గంట మొదలైనవి కనుగొనవలసి ఉన్నది. ఎలి అనగా ఆయన ఆదిలో సృజించిన భూమి ఆకాశములు, సూర్య చంద్ర నక్షత్రములు క్రమము తప్పకుండా నేటి వరకు ఆకాశమందు సూచనగా ఉన్నవి. మరియు వాటికి నియమించిన నియమము క్రమము తప్పకుండా సృష్టి యొక్క ధర్మమును జరిగించుచూ ఉన్నవి. ఆది కాండము 1వ అధ్యాయము 14వ వాక్యంలో చెప్పిన విధముగా దినములను, మాసములను, సంవత్సరములను లెక్కించుటకు పెద్ద జ్యోతిని, చిన్న జ్యోతులు అయిన చంద్ర నక్షత్రములు సూచనగా ఈనాటికి ఆకాశమందు ఉన్నవి. అనగా ఆయనచే నియమించబడిన క్యాలెండర్ ఆకాశమందు ఉన్నది. మానవులచే నియమించబడిన క్యాలెండరు మన ఇండ్లలో గోడల మీద వేలాడుచుంటూ ఉంటాయి, పేపర్ మీద ముద్రించబడి ఉంటాయి. ఈ ఇంగ్లీష్ క్యాలెండరు వలననే ప్రపంచ జనులు అందరూ మోసగించబడి నాశన మార్గంలో పయనించుతూ ఉన్నారు. ముందుగా మనము సంవత్సరంలో మొదటి నెల, నెలలో మొదటి దినము, మొదటి దినములో మొదటి గంట ఎక్కడి నుండి ఆరంభించవలను గమనించవలను. ప్రతి దినములో మొదటి గంట గమనించవలసిన విధానమును గమనిస్తే ఆది కాండము 1వ అధ్యాయము 3వ వాక్యములు అస్తమయము ఉదయము కలుగుగా ఒక దినమాయను అని జీవవాకు సెలవిచ్చుచూ ఉన్నది. యూదులు, యూదేతరులు అభిప్రాయం ఏమనగా సాయంత్రము నుండి మరో సాయంత్రము వరకు ఒక దినమనే భావము కలిగి ఉన్నారు. లేఖనమును గమనించగా అస్తమయము కలగాలి, ఉదయము కలిగితేనే ఒక దినము. లేఖనము కరెక్ట్గా చెప్పింది. మన అవగాహన కరెక్టా కాదా అని గమనించవలసి ఉన్నది. సూర్యుడు పడమరన అస్తమించాలి అంటే ముందుగా తూర్పును ఉదయించాలి. పడమర వరకు చేరుకుంటేనే అస్తమయము అని అంటాము. అలా చేరుకొని లోపల మధ్య వ్యవధి 12 గంటల సమయము పడుతుంది. ఈ సందర్భమునే అస్తమయము కలుగుగా అని చెప్పబడినది. ఉదయము కలుగుగా అనగా సూర్యాస్తమయము సమయము నుండి సూర్యోదయము కలగవలదన్న మధ్య కాల వ్యవధి 4 జాములు చీకటి రాత్రి కాలచక్రము పయనిస్తేనే ఉదయము కలుగుతుంది. ఈ ప్రక్రియ అనుదినము ప్రతి తరము వారు చూస్తూ ఉన్నాము. ఒకవేళ గమనించకపోతే ప్రయత్నించి మరొకసారి ప్రయత్నించి చూడండి. ఇప్పుడు దినము ఆరంభ గడియ సూర్యోదయంతో ప్రారంభమై మరుసటి సూర్యోదయమునకు ఒక దినము అనే భావము అవగాహన కాగలను. ధర్మశాస్త్రము యథార్థముగా అనుసరించదలిచితే ముందుగా దిన ప్రారంభం ఎక్కడి నుంచి ఆరంభించాలో గమనించి తప్పైతే తప్పును సర్దిద్దుకొని మార్పు చెందవలసి ఉన్నది. రెండవదిగా వసంతకాలము ప్రారంభమైనదని ఎలా గుర్తించగలము? ఏ నక్షత్ర గుంపు సూచనగా ఉన్నది? మీరు ఆకాశము మధ్య భాగములో నడినెత్తిన చూడండి. ఒక పెద్ద సైజు నక్షత్రమును ఎల్లప్పుడూ సంవత్సరము పొడుగున మనము వీక్షిస్తూ ఉంటాము. దాని పేరే పోలరైజ్ లేదా నార్త్ స్టార్ అని అంటారు. తెలుగులో ధృవతార అని అంటారు. దాని చుట్టూ పరిభ్రమించే నక్షత్ర గుంపు పేరే ఇంగ్లీష్లో బిగ్ బేర్ లేదా బిగ్ డిప్పర్ అని అంటారు. తెలుగులో సప్త ఋషి నక్షత్రము అని అంటారు. ప్రతిదినము మనము మన కన్నులతో చూడగలము. దీని ఆకార దిశను బట్టి ఏ ఋతువులో ఉన్నామో సూచనగా ఉన్నది. ఒక్కొక్క ఋతువులో దాని దిశ మారుచు ఉండును. చిత్రపటాన్ని గమనించండి. వసంత ఋతువులో ఈ ఆకృతి కలిగి ఉంటుంది. గ్రీష్మ ఋతువులో ఈ ఆకృతి కలిగి ఉంటుంది. వర్ష ఋతువులో ఈ ఆకృతి కలిగి ఉంటుంది. శీతల ఋతువులో ఈ ఆకృతి కలిగి ఉంటాయి. వీటి సూచనను బట్టి మనుషులు ఏ ఋతువులో ఉన్నామో సులువుగా గుర్తించగలము. అందుచేతనే ఆకాశమందు నక్షత్రములను సూచనగాను, చంద్రుడను సూచనగాను, సూర్యుడను సూచనగా ఈ 3 వెలుగులు ఆకాశమందు నియమించబడి ఉన్నవి. మూడవదిగా నెల ఆరంభములకు సూచనగా కన్యా రాశి నక్షత్రము సముదాయమును మన కన్నులతో నేకెడ్ ఐస్ తో చూడగలం. ఈ సముదాయంలో ఒక నక్షత్రము పేరే అబీబ్ లేదా బ్లూ స్టార్ అని పిలువబడుచున్నది.
వసంత ఋతువులో ప్రారంభమగు మొదటి నెల పేరే అబీబ్ మాసము అంటారు. మిగిలిన 11 నెలలకు పేర్లు లేవు అని మనం గమనించాలి. వారము వారము వచ్చేటటువంటి విశ్రాంతి దినంలో 7 రోజులు నిడివి గల వారములో ఆఖరి దినమైన 7వ దినమునకు మాత్రమే సబాత్ అని పేరు ఏ విధముగా కలిగి ఉన్నదో, అదే విధంగా సంవత్సరములకు వచ్చు 12 నెలలలో మొదటి నెలకు మాత్రమే అబీబ్ అనే పేరు కలిగి ఉన్నది. మిగిలిన వాటికి పేర్లు లేనేలేవు, పెట్టబడలేదు. మరి యూదులు పేర్లు కల్పించి పెట్టి ఉన్నారు. అవి అన్ని కల్పిత పేర్లు మాత్రమే. అబీబు అనే పేరు ఒక నక్షత్రములకు సంబంధించిన పేరు అయి ఉన్నది. ఆ పేరునే సృష్టికర్త మొదటి నెలకు వర్తించులాగిన పేరు పెట్టెను. ఈ నక్షత్రము అనగా అబీబ్ లేదా బ్లూ స్టార్ అని అంటారు. నిజానికి నీలి రంగు కలిగి ఉంటుంది మరియు 2 నక్షత్రముల సముదాయము ఒక చోటనే ఉండటం వలన నీలి రంగు వలె ప్రకాశిస్తూ ఉంటుంది. ఏ నక్షత్రము ఆకాశమందు ఏ నక్షత్రమైనా నీలి రంగు కలిగి ఉండవు. ఈ ఒక్క నక్షత్రములకే ఈ విశిష్టత కలిగి ఉన్నది. ఈ నక్షత్రము కన్యా రాశి గుంపులో కనుగొనగలము మరియు ప్రతి సంవత్సరంలో వసంత మాసమునందు చంద్రునితో పాటు కన్యా రాశి గుంపులో ఉన్న అబీబు నక్షత్రము తూర్పు నుండి ఉదయించును. ఈ ప్రక్రియ సంవత్సరంలో ఒక్కసారి మాత్రమే చూచెదము. అది కూడా మన కన్నులతో వీక్షించగలము. నిర్గమకాండము 3వ అధ్యాయం నుండి 11వ అధ్యాయం వరకు ఐగుప్తు రాజు అయిన ఫరో ఎదుట మోషే అద్భుత కార్యములు మనము చదివాము. 12వ అధ్యాయంలో నెలలో ఇది మీకు మొదటి నెలగా లెక్కించబడేను. అది వసంత ఋతువు నెల అయి ఉన్నది. మొట్టమొదటి పస్కా ఐగుప్తు దేశంలోనూ ఆచరించారు. ఈ అధ్యాయం చాలా కీలకమైనది, జాగ్రత్తగా చదవండి. ఇందులో సినిమా స్టోరీయో కాదు, జీవపు క్రియలు, మాటలు తూతు మంత్రంగా కాకుండా బాగా శ్రద్ధగా జాగ్రత్తగా నిదానించి వివేచించి చదవండి. నిర్గమకాండము 12వ అధ్యాయము 3వ వాక్యంలో ఈ నెల దశమి నాడు ఏ కుటుంబమునకు ఆ కుటుంబము గొర్రె పిల్లమే గాని మేక పిల్లల నుంచే గాని ఎంపిక చేసుకునేవన్ను ఆ గొర్రె పిల్లను మేక పిల్లలు కాని భుజించుటకు పరిమితిని బట్టి భుజించుటకు ఎంతమంది ఉండాలి లెక్కించమనను. ఆ గొర్రె పిల్ల సంవత్సరము లోపు పిల్ల అయి ఉండాలి, కళంకము లేనిదై ఉండాలి. అదే నెల 14 వరకు దానిని జాగ్రత్తగా ఉంచుకోవాలి. 14వ దినం సాయంకాలం మందు వధించాలి. దాని రక్తమును ఇండ్ల ద్వార బంధాలకు పూయాలి. అదే రోజు రాత్రి వధించబడిన గొర్రె పిల్లను కాల్చుకుని తినాలి. ఉదయం వరకు మిగల్చకూడదు. ఒకవేళ మిగిలితే అగ్నిలో కాల్చివేయమని ఆయన ఆజ్ఞాపించను. ఈ జరిగిన చరిత్రను వివేచించండి. మొదటి నెలలో 14వ దినమున పస్కా బలి, 14వ దినమున సూర్యోదయం అయ్యింది. సాయంత్రము సమయంలో గొర్రెను వధించారు. అదే రోజు రాత్రి జాములు ప్రారంభమయ్యాయి. వధించిన మాంసమును చేదు ఆకుకూరలతో పొంగని పులియని రొట్టెలతో భుజించాలి. అనగా పస్కా దినము 14వ తేదీ సూర్యోదయం నుంచి సూర్యాస్తమయం లోపే పస్కా దినము. 14వ దినము రాత్రి నుండి పులియని రొట్టెల పండుగ ఆరంభము. 21వ దినము సాయంత్రం వరకు అనగా 7 దినములు పులియని రొట్టెల పండుగ ఆచరించమని ఆజ్ఞ అయి ఉన్నది. మరియు అదే రోజు రాత్రి అనగా 14వ దినం రాత్రి ఐగుప్తు తొలుచూలు జంతువులతో సహా సంహారపు దూతచే సంహరించబడినవి. తెల్లవారింది అనగా 15వ దినం ప్రారంభమైనది అనగా పులియని రొట్టెల పండుగలో మొదటి దినంలో రాత్రి భాగము గతించి పగటి భాగంలో 15వ దినము ఆరంభము మరియు పరిశుద్ధ సంఘముగా కూడాలి అని ఆజ్ఞ ఉన్నది. మరియు ఏ పని చేయరాదు అని ఆజ్ఞాపించను. అనగా ఆ దినము విశ్రాంతి దినము అని భావమై ఉన్నది. 7 దినములు లెక్కింపమని సెలవిచ్చను. 15వ దినం నుంచి 7 దినములు లెక్కించగా అంటే 15 + 7 దినములు లెక్కించగా 22వ దినము సమాజంగా కూడాలి అని ఆజ్ఞాపించను. అనగా అది 22వ దినము సబాత్ దినము అయి ఉన్నదిని మనము భావించవలసి ఉన్నది. అనగా ప్రతి నెలలో 8, 15, 22, 29 దినములు విశ్రాంతి దినములు అని భావము. ఇక్కడ మనము గమనించవలసింది ఏమనగా ప్రతి నెలలో అంకీలు చెప్పినటువంటి మాదిరిగా వారములోను అంకీలు అనగా మొదటి నెలలో 10వ దినము
14వ దినము 15వ దినము అని ఏ విధంగా చెప్పాను, అలాగే వారములలో ఎల్లప్పుడూ 6వ దినము పస్కా దినమే అగును, 15వ దినము పులిరొట్టెల పండుగ ఎల్లప్పుడూ సబ్బాతు దినమే అగును అని మనము భావించాలి. 22వ దినము ఎల్లప్పుడూ సబ్బాతు దినమని మనం గమనించాలి. మరో 7 దినములు అనగా 29వ దినము సబ్బాతు దినముగా గుర్తించాలి. అలాగే నెలలో అబీబు నెలలో 8వ దినము సబ్బాతు దినము, 1వ దినము ఆరాధన దినము అని భావమై ఉన్నది. అరణ్య మార్గంలో మన్నాను ఏ దినములలో కురిపించును గమనించండి. ఆ స్టోరీ చదవండి, పైన వివరించబడిన చార్టును గమనించండి. వీడియో ఫుటేజ్ క్లిప్పింగ్ గమనించండి. ఈ సంవత్సరము అనగా 2025 వసంత కాలము ప్రారంభము కాబోతూ ఉన్నది. అనగా నెలలో ఇది మీకు మొదటి నెల. ఏ వెలుగునైతే గమనించమని సూచనగా ఆజ్ఞగా ఇవ్వబడిందో దానిని తప్పనిసరిగా వివేచించాలి. ఈ ఫోటోను గమనించండి. 12/4/2025 శనివారం సాయంత్రము సరిగ్గా సూర్యాస్తమయం గతించి 2వ జాము అనగా 7 గంటల నుంచి 9 గంటల మధ్యలో ఆకాశం వైపు ఉత్తర దిక్కునకు తిరిగి చూడండి. ఇక్కడ పిక్ లో చూపించినటువంటి మాదిరిగా ఉర్సా మేజర్ అనగా సప్త ఋషి నక్షత్రముతో పోలరైజ్ లేదా నార్త్ స్టార్ ని లేదా తెలుగులో ధ్రువతార అని అంటాము. మీ కన్నులతో నేరుగా చూడవచ్చు. ఏ ఋతువులో ఉన్నామో కేవలము ఈ బిగ్ బేర్ లేదా సప్త ఋషి నక్షత్రము ఆకృతిని బట్టి ఫలానా ఋతువులో ఉన్నామని సూచనగా ఈ నక్షత్రము ఇవ్వబడినది. మీరు చూస్తున్న ఈ ఆకృతి వసంత ఋతువు ప్రారంభమైనదని ఆకాశమందు సూచనగా ఉన్నది. అదే రోజు సాయంత్రము అనగా 12/4/2025 శనివారం సాయంత్రము 6 గంటలకు పడమర దిశగా చూడండి. సూర్యాస్తమయము అగుతూ ఉంటుంది. సంవత్సరంలో ఆఖరి దినములో పగటి భాగము సమాప్తము అని సూచనగా ఉన్నది. అదే రోజు సాయంత్రము అదే సమయంలో ఇటువైపు తిరిగి అనగా తూర్పు వైపున గమనించండి. అదే సమయంలో అనగా 12/4/2025 శనివారం సాయంత్రం 6 గంటల నుండి 8 గంటల మధ్యలో సూర్యాస్తమయము తర్వాత తూర్పు వైపునకు చూడండి. మొదటి నెలకు సంబంధించిన కన్యా రాశి నక్షత్ర సముదాయంతో లేదా విరుగో అని అంటారు లేదా అబీబ్ అని అంటారు. ఆ నక్షత్రములకు ప్రక్కన పౌర్ణమి చంద్రునితో పాటు తూర్పున అనగా భూమికి ముఖద్వారము అయిన తూర్పు దిశ గుండగా పౌర్ణమి చంద్రుడు మరియు అబీబ్ నక్షత్రము రెండు కలిసి ఉదయించును. అనగా సూర్యుడు ఎల్లప్పుడూ తూర్పు నుండి ఉదయించే మాదిరిగా అని మనము గమనించి వివేచించగలము. మీరు ఫోటో గమనించండి. ఈ వీక్షణ వెబ్సైట్ లో చూడవచ్చు లేదా యాప్ లో కూడా మీరు చూడగలరు. ఈ సూచన సంవత్సరంలో ఆఖరి దినము రాత్రి 4 జాములతో పూర్తి కాబోతున్నదని సూచనగా ఉన్నది. ఈ ఫుటేజ్ చూడండి. 12/4/2025 శనివారం అర్ధరాత్రి నడినెత్తిన అనగా 12 గంటలు అర్ధరాత్రి 12 నుండి దక్షిణము దిశ వైపు తిరిగి ఆకాశాన్ని పరీక్షించండి. కన్యా రాశి నక్షత్ర సముదాయంతో అబీబ్ నక్షత్రం ప్రక్కన చంద్రులను గమనించగలరు. ఈ ప్రక్రియ సంవత్సర కాలంలో ఈ ఒక్క దినమున మాత్రమే అనగా మొదటి నెలలో మొదటి దినమున మాత్రమే మీరు వీక్షించగలరు. ఈ పిక్ ని గమనించండి. క్రొత్త సంవత్సరము సరికొత్త నెలలో ప్రథమ దినము. అంత మాత్రమే కాదు, వసంత ఋతువులో 3 నెలలు ఉంటాయి. అందులో మొదటి నెల. అంత మాత్రమే కాదు, ఋతువు మారింది కావున ఉత్సవ దినము మరియు పండుగ దినముగా ఆజ్ఞ ఇవ్వబడినది. గమనించండి. ప్రతి సంవత్సరంలో 4 ఋతువులు ఉంటాయి. ఒక్కొక్క ఋతువులో 3 నెలలు ఉంటాయి. ప్రతి ఋతువు మొదటి నెల మొదటి దినమున ఉత్సవ దినములు అని అంటారు. అలా ప్రతి సంవత్సరంలో 4 ఉత్సవ దినములు ఉంటాయి. 13/4/2025 ఆదివారం తెల్లవారుతున్న సమయంలో అనగా 4 గంటల నుంచి 6 గంటల లోపల పడమర దిశగా అనగా దొడ్డి దారి అయిన లేదా వెడలిపోవు గుమ్మమున లేదా ఎగ్జిట్ అంటాము లేదా నిష్క్రమించు మార్గమున లేదా పడమరమున అస్తమించు సమయమున చూడండి. విరిగో లేదా కన్యా రాశి నక్షత్ర సముదాయంతో పాటు అబీబు నక్షత్రం ప్రక్కన పౌర్ణమి చంద్రుడు రెండు కలిసి అస్తమించుట గమనించగలము. ఈ పిక్ చూడండి. అదే రోజు ఉదయం అనగా 13/4/2025 ఆదివారం 5 గంటల నుంచి 6 గంటల మధ్యలో తూర్పు వైపు అనగా ఎంట్రన్స్ లేదా ముఖద్వారము గుండా భూమి పైకి సూర్యుడు ప్రవేశించును లేదా సూర్యోదయము కలుగును. ఈ ప్రక్రియ మీ కన్నులతో సాక్ష్యంగా ఉన్నవి. ఆకాశమందు ఈ 3 వెలుగులను దినములను మాసములను సంవత్సరములను లెక్కించుకున్నట్టుకు సూచనగా ఇవ్వబడినవో అవి నిరంతరము ఈనాటికి అలాగే వాటి క్రియలు జరిగించుచు ఉన్నవి.
ఈ మూడు వెలుగులు అనగా సూర్య చంద్ర నక్షత్రములు ఏకకాలంలో అనగా 13/4/2025 ఆదివారం ఉదయం ఉత్తరమున ధ్రువతారతో పోలరైజ్ అంటాం. మరియు సప్తఋషి నక్షత్రం కలిసి ఋతువు మారుతుందని సూచనగా ఉన్నది. పడమన్న చంద్ర తార అస్తమయం అనగా చంద్రుడు మరియు కన్యా రాశి అభివ్ నక్షత్రం అస్తమించడం చూస్తాము. అదే విధంగా తూర్పున సూర్యోదయం ఈ మూడు వెలుగులు ఏకకాలములో ఆదికాండం 1వ అధ్యాయం 14 వాక్యం నుంచి 19 వాక్యంలో చెప్పినటువంటి విధంగా జీవవాక్కు సెలవిచ్చినటువంటి విధంగానే సూచనగా ఉన్నవి అని వివేచించగలము. 13/4/2025 ఆదివారము సూర్యోదయంతో దినము ప్రారంభము, సంవత్సర ఆరంభము మరియు క్రొత్త ఋతువు, వసంత కాలము, నెలలో మొదటి నెల మొదటి దినము, సంవత్సరంలో మొదటి నెల మొదటి దినము మరియు ఉత్సవ దినము అనగా పండుగ దినము అయి ఉన్నది. మీకు అందరికీ నూతన సంవత్సర శుభాకాంక్షలు. కీర్తనల గ్రంథము 104వ అధ్యాయము 19వ వాక్యంలో ఈ విధముగా మనము గమనించగలము. ఋతువులను తెలుపుటకై చంద్రుడను నియమించెను. ఎలా తెలియజేయుచున్నది? వసంత కాలములో ఉత్తరమున వచ్చు సప్తఋషి నక్షత్రము దాని ఆకృతిని బట్టి వసంత ఋతువు ప్రారంభమైందని ఆకాశమందు సూచనను బట్టి చంద్రుడు తెలియజేయుచున్నాడు. మరియు సూర్యునికి తన అస్తమయ కాలము తెలియను. అనగా 13/4/2025 ఆదివారం ఉదయం 5:45 నుంచి 6 మధ్యలో తూర్పున సూర్యోదయం జరుగుతుంది. అదే సమయంలో పడమరన చంద్రుడు మరియు నెలకు సంబంధించిన కన్యా రాశితో ఉన్న అభివ్ నక్షత్రము రెండు కలిసి పడమరన అస్తమించుట తూర్పున సూర్యుడు చూచుచూ ఉన్నాడు. ఇక్కడ తన అనగా చంద్రుడు అని భావించవలసి ఉన్నది. ఈ క్లిప్పింగ్ చూడండి. తూర్పున సూర్యుడు, మధ్యలో ఋతువులకు సంబంధించిన సప్తఋషి నక్షత్రము ఆకృతి మరియు పడమరన చంద్రుడు ఏక సమయంలో ఎదురెదురుగా 13/4/2025 ఆదివారం ఉదయం 6 గంటలకు సంభవిస్తుంది. ఈ సీన్ యొక్క భావము ఋతువు ప్రారంభమైందని సప్తఋషి నక్షత్రం, నెలలో మొదటి నెల ఆరంభమైందని చంద్రుడు మరియు కన్యా రాశితో అభివ్ నక్షత్రం, మొదటి నెలలో మొదటి రోజు ఆరంభమైందని సూర్యుడు ఏక సమయంలో సూచనగా తెలియజేయుచున్నది. ఈ వీడియో క్లిప్పింగ్ గమనించండి. స్టెల్లారియం యాప్ లో మీరు కూడా చూడగలరు. ప్లే స్టోర్ నుంచి డౌన్లోడ్ చేసుకోగలరు, లేదా వెబ్సైట్ లో సాఫ్ట్వేర్ ని డౌన్లోడ్ చేసుకుని మీరు కూడా చూడగలరు. ఈ వీడియో క్లిప్పింగ్ ను గమనించండి. తూర్పున గమనించండి. 13/4/2025 ఆదివారము పగటి భాగము ప్రారంభ గడియ ఉదయం 5:45 నుంచి 6 గంటల మధ్య సమయంలో, ప్రకృతి సమయము 1వ గంటతో ప్రారంభమైంది అనగా సూర్యోదయం ప్రారంభము. తూర్పు ముఖద్వారము గుండా భూమి మీదకు సూర్యుడు ప్రవేశము అనగా సూర్యోదయము. ఉదయం సమయము 6 గంటలకు, ప్రకృతి యొక్క సమయము 1వ గంట ఆరంభము. అదే రోజున వేరు చేయబడినటువంటి పగటి వెలుగును పెద్ద జ్యోతి ఏలుట ప్రారంభించి అనగా ఉదయం 6 గంటల నుండి లేదా తూర్పు నుంచి సూర్యుడు పయనించి అనగా ప్రకృతి సమయము 1 గంటతో దినము ప్రారంభమవుతుంది. దక్షిణ భాగం గమనిస్తే 13/4/2025 ఏప్రిల్ నెల గడియ ఉదయం 6 గంటలకు, ప్రకృతి సమయం అయితే 1వ గంటతో దినము ప్రారంభము. పడమరన 13/4/2025 ఏప్రిల్ నెల ఆదివారం పగటి భాగంలో సమయము 6 గంటలకు, ప్రకృతి సమయం అయితే 1వ గంట ప్రారంభము. చంద్రుడు కన్యా రాశితో లేదా స్పిక అనే స్టార్ నక్షత్రంతో లేదా అభివ్ నక్షత్రంతో సరిగా అదే సమయంలో ఉదయం 6 గంటలకు పడమర వైపు తిరిగి గమనిస్తే అనగా ప్రకృతి సమయం ప్రకారం 1వ గంటకు చంద్ర నక్షత్రములు అస్తమయము జరుగుట మనం గమనించగలం. అనగా పగటి భాగములో 13 ఏప్రిల్ 2025 ఉదయం నుండి సూర్యోదయంతో దినం ప్రారంభమవుతుంది. ఈ మూడు వెలుగులతో భూమి ఆకాశములు ప్రతి తరపులోను ప్రతి వారి మీద భూమి ఆకాశములు సాక్ష్యముగా నేటి వరకు నిలిచి ఉన్నవి. ఉత్తర భాగమున అనగా 13/4/2025 ఏప్రిల్ నెల ఆదివారము పగటి భాగంలో గడియ ఉదయం 6 గంటలకు, ప్రకృతి సమయము 1వ గంటతో ప్రారంభము. ఋతువును తెలుపుటకు సప్తఋషి నక్షత్రము లేదా ఉర్సా మేజర్ లేదా బిగ్ డిప్పర్ ఈ నక్షత్రము అస్తమించుట మనము గమనించగలము. సరిగ్గా ఉదయం అదే రోజు ఉదయము 6 గంటలకు ఉత్తరం వైపు తిరిగి గమనిస్తే అనగా ప్రకృతి సమయం ప్రకారంగా ఉదయం 1వ గంటతో సప్తఋషి నక్షత్రము అస్తమయం జరుగును. అనగా పగటి భాగంలో
చంద్ర నక్షత్రములు చీకటిని ఏలుట సమాప్తి అవుతూ ఉన్నది. మరియు 13/4/2025 ఆదివారం నుండి క్రొత్త సంవత్సరము మొదటి నెలలో మొదటి దినముతో ఉత్సవ దినము సంఘ ఆరాధనము దినము ప్రారంభము అవుతూ ఉన్నదని మనం గమనించగలము. అబీబ్ మాసము క్యాలెండర్ ను గమనించండి. తెలుగు ఇంగ్లీష్ లో కూడా ఇవ్వబడింది. 13/4/2025 ఆదివారం ఉదయంతో సృష్టిలో ఆకాశం ముందు నియమించిన క్యాలెండర్ అనగా వసంత ఋతువులో సంవత్సరములో మొదటి నెల మొదటి దినము మొదటి గంట సూర్యోదయంతో ఆరంభమైనది. సృష్టికర్తచే నియమించి ఆకాశమందు సాక్ష్యంగా పొందుపరచబడిన క్యాలెండర్ లో ఈ సంవత్సరంలో అబీబ్ నెల 13 ఏప్రిల్ ఆదివారం ఉదయం నెల ఆరంభము సంఘ ఆరాధన దినము. 14/4/2025 సోమవారము 1వ వారం ప్రారంభం. 1వ వారంలో మొదటి దినము. 6 పని దినము గతించి నెలలో వచ్చు 8వ దినమైన అనగా వారంలో వచ్చు 7వ దినమైన విశ్రాంతి దినము అనగా 20/4/2025 ఆదివారంతో 1వ విశ్రాంతి దినము సమాప్తమైనది. 21/4/2025 సోమవారం నుంచి 2వ వారము ప్రారంభము లేదా 2వ వారములో 1వ దినము ప్రారంభమైనదని గమనించగలము. అదే నెలలో 2వ వారములో 6వ దినము అనగా 26/4/2025 శనివారము లేదా నెలలో 14వ దినమున ఉదయం పగటి భాగంలో పస్కా నియామక కాలము సాయంత్రంతో సమాప్తమైనది. మరియు 27/4/2025 ఆదివారం అనగా 1వ నెలలో 2వ వారంలో 7వ దినమైన 15వ దినము లేదా 1వ నెలలో 2వ వారంలో 7వ దినము లేదా 1వ నెలలో 2వ విశ్రాంతి దినమైన 15వ దినము మరియు పులిన రొట్టెల పండుగలో 1వ దినమైనది. అలాగే 3/5/2025 శనివారం సాయంత్రం అనగా 3వ వారంలో 6వ దినము అనగా నెలలో 21వ దినము సాయంత్రముతో పులిన రొట్టెల పండుగలో 7వ దినమైన ఆఖరి దినముతో సమాప్తమైనది. మరియు మొదటి నెలలో 3వ వారములో అనగా 28/4/2025 సోమవారం నుండి 3వ వారము ప్రారంభము మరియు 1వ దినము అనగా నెలలో 16వ దినమైన ప్రథమ ఫలముల నియామక కాల దినముని గమనించగలము. 4/5/2025 ఆదివారం అనగా 1వ నెలలో 22వ దినము లేదా 3వ విశ్రాంతి దినముతో అబీబ్ నెలలో 3వ వారము సమాప్తమైనది. మరొక 6 పని దినములు గతించి అనగా 11/5/2025 ఆదివారం అనగా అబీబ్ మాసంలో 29వ దినము లేదా 4వ వారంలో 4వ విశ్రాంతి దినముతో అబీబ్ నెల సమాప్తము. కూలంకుషంగా వాక్య ఆధారంతో గమనించగా మొదటిగా కీర్తన గ్రంథం 81వ అధ్యాయం 3వ వాక్యంలో ఈ విధంగా వ్రాయబడింది. అమావాస్య నాడు కొమ్ము ఊదుడి, మనము పండుగ ఆచరించి దినమగు పున్నమి నాడు కొమ్ము ఊదుడి అని వ్రాయబడి ఉన్నది. అమావాస్య నాడు అని ఇంగ్లీష్ లో ట్రాన్స్లేట్ చేశారు. ఇంగ్లీష్ లో న్యూ మూన్ అని ఉంటుంది. మన తెలుగులో అనువాదము అమావాస్యగా మార్చబడినది. ఆ దినమున కొమ్ము ఊదమని వ్రాయబడినది మరియు మన పండుగ దినమగు పున్నమి నాడు కొమ్ము ఊదిరి అని వ్రాయబడినది. అనగా దీని భావమును గమనించగా నెలలో మొదటి దినము మొదటి రోజు మొదటి గంట వసంత ఋతువుతో ఆరంభమై వసంత ఋతువులో 3 నెలలు ఉంటాయి. అందులో మొదటి నెల ఎల్లప్పుడూ ఉత్సవ దినము మరియు పండుగ దినము సోల్మెన్ ఫీస్ట్ డే అని అంటారు. అది పున్నమి రోజు లేదా పౌర్ణమి దినము వస్తుంది. అది న్యూ మూన్ డే లేదా నిండు పౌర్ణమి దినము. ఇప్పుడు భావమును గమనిస్తే నెల ఆరంభ దినమైన ఉత్సవ పండుగ దినము అయిన పున్నమి నాడు కొమ్ము ఊదండి. కారణం ఉత్సవ దినము మరియు నెల ఆరంభ దినం అనే భావము కలిగి ఉన్నది. రెండవదిగా ఎహెజ్కేలు గ్రంథం 46వ అధ్యాయము 1వ వాక్యంలో ప్రభువైన యెహోవా సెలవిచ్చినదేమనగా తూర్పు తట్టు చూచు లోపటి ఆవరణ గుమ్మములు పనిచేయు 6 పని దినములు మూయబడి ఉండి విశ్రాంతి దినములను అమావాస్య దినములను తీయబడి ఉండవలెను అని వ్రాయబడి ఉన్నది. ఆలయంలో ఆరాధించవలనన్న ప్రతి నెలలో 3 నియమములు కలిగి ఉన్నవి. 1 నెలలో మొదటి దినము ఆలయం తలుపులు తెరవాలి ఆరాధన నిమిత్తము. 2 6 పని దినములు ఆలయ తలుపులు మూసివేయాలి. ఆ టైంలో ఎవరు కూడా ఆరాధన చేయడానికి వీలేదు. 3 విశ్రాంతి దినములలో అనగా ప్రతి నెలలో 4 విశ్రాంతి దినములు వస్తాయి. అందులో ఆలయ తలుపులు తెరవాలి. ఎంచేతనగా ప్రార్థన చేయ నిమిత్తము అందులో ప్రవేశించాలి. కాబట్టి ఈ నియమం ప్రకారము అబీబ్ మాసంలో మాత్రమే కాదు, అలాగే ప్రతి నెలలో ఇదే నియమము కలిగి ఉంటుంది. నెలలో 1వ దినము సంఘ ఆరాధన దినము మరియు ఆరంభ దినము. వారంలో వచ్చు 6 పని దినములు, నెలలో వచ్చు 4 విశ్రాంతి దినములు ఈ విధముగా ఉన్నవి. అవి గమనించి వివేచించి అనుసరించవలసి ఉన్నది.
అభిమాసము 1వ దినము సంఘ ఆరాధన మరియు ఉత్సవ దినము. 8వ దినము 1వ విశ్రాంతి దినము. 10వ దినము 2వ విశ్రాంతి దినము. 22వ దినము 3వ విశ్రాంతి దినము. 29వ దినము 4వ విశ్రాంతి దినము. అబీబ్ నెలలో 29 దినములతో నెల సమాప్తమవుతూ ఉన్నది. ఈ విధముగా ఆకాశమందు పొందుపరచబడిన క్యాలెండరు అనుసరిస్తేనే సృష్టికర్త కృపను దయను సంచకరువు అను ఆత్మను పొందగలరు. లేదా ఆయన దృష్టి యందు మృతులమై జీవించుచున్న ప్రాణుల వలె ఉండుము. ఆయన శిక్షకు పాత్రులగుదుము. కొట్టివేయబడినది గాని ఈ నియమం మంద కాదు అని భావించినా గాని, ఇది యూదులు అని గాని, ఇందులో నియమాలు కట్టడంలో మార్చినా గాని, అది యూదులైనా అన్య జనులైనా జుడాయిజం వారైనా మరి ఎవరైనా ఈ గ్రంథమును అనుసరించేటటువంటి వారు ఎవరైనా అన్య జాతులైనా మరణము తప్పదు, నిత్య జీవమును జీవ కిరీటమును ఎంత మాత్రమును పొందజాలరు. ఆయన అనుగ్రహించడు కూడా, మరియు సమాధుల్లో నుండి లేపబడరు. కారణము ఆయన ఆత్మ అను సంచకరువును ఇవ్వలేదు, మీరు పొందలేదు. ఆయన చట్టమును వ్యతిరేకించరు. కావున సమయము గతించిపోతున్నది, నిర్ణయము మీ మీదే ఉన్నది. మీ అందరికీ ధన్యవాదములు. మీ అందరికీ షాలోం షాలోం షాలోం.